చంద్రబాబు చెప్తుంటారు, అది పత్రికల్లో జరిగిపోయినట్లు వస్తుంది. కానీ వాస్తవంగా ఏం జరుగుతుందో తర్వాత పత్రికలే రాస్తూ, కాకపోతే లోపల పేజీల్లో రాస్తూ బాబు చెప్పినా కిందోళ్ళు చేయట్లేదు అన్నదే రాస్తారు. ఇదివరకు ఫెయిల్ అయితే జగన్ ఫెయిల్యూర్, కింద ఉన్నటువంటి వాళ్ళు తప్పు చేసిన. ఇప్పుడు కింద ఉన్నోళ్ళ తప్పు అన్నటువంటిది. చెడుని చెవిలో చెప్పు, మంచిని అరిచి చెప్పు అన్నటువంటి విధంగానే వార్తల స్టైల్ ఏది అంటే అప్పుడేమో చెడుని అరిచి చెప్పారు, మంచిని చెవిలో చెప్పారు. ఇప్పుడు మంచిని అరిచి చెప్తున్నారు, చెడుని చెవిలో చెప్తున్నారు. లోపల పేజీలోకి వేసింది ఈనాడే రాసింది, మేం చెప్పిందే రేటు అంటూ రీచుల్లో కూలీలతో ఇసుక తవ్వించి ట్రాక్టర్లో లోడ్ చేసి ఒడ్డుకు తీసుకొచ్చి డంప్ చేసి అక్కడ లారీల్లోకి లోడ్ చేయడానికి టన్నుకి 30 నుంచి 90 రూపాయల వరకు చాలంటూ కోట్ చేసి టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు ఇప్పుడు దోపిడీ పర్వానికి తెరదీశారు. టెండర్లో తక్కువ ధర కోట్ చేసా నష్టం వస్తుందంటూ వినియోగదారు నుంచి లోడుకి 5,000 దాకా వసూలు చేస్తున్నారు. దీంతో చాలా చోట్ల ఇసుక ధర కొండెక్కి కూర్చుంది. తవ్వకానికైన ఖర్చుతోనే ఇసుక సరఫరా చేయాలి. ఇది ప్రభుత్వ ఉచిత ఇసుక విధానం. గుత్తేదారు సంస్థల ఈ విధానానికి అదనపు వసూలతో తూట్లు పొడుస్తున్నాయి. తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలో ఇదంతా భారీగా సాగుతుంది. మొన్నటి వరకు నిల్వ కేంద్రాల్లో అప్పటికే ఉన్న ఇసుకను ప్రభుత్వం విక్రయించింది. ఇందుకోసం గతంలో తవ్వినందుకు నిల్వ కేంద్రాలకు తరలించినందుకు ఆయన ఖర్చు, జీఎస్టీ తదితరాలని కలిపి వసూలు చేసింది. దీంతో ధర అధికమనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈలోపు ప్రభుత్వం 108 రీచుల్లో మాన్యువల్గా తవ్వి నేరుగా ఇసుక విక్రయాలుకి అనుమతి తీసుకుంది. వీటిలో అతి తక్కువ ధరకు ఇసుక లభించాలి. కానీ అదనపు వసూలతో అది సాధ్యం కావడం లేదు. రీచ్లో ఇసుక తవ్వి ఒడ్డుకు తెచ్చినందుకు టన్నుకు 90 నుంచి 120 రూపాయల వరకు చెల్లిస్తామంటే అధికారులు టెండర్లు ఆహ్వానించారు. అనేక రీచుల్లో అతి తక్కువ ధరతో బిడ్లేశారు. కొన్ని చోట్ల కనిష్టంగా టన్ను 30 రూపాయలు చాలంటూ కోట్ చేశారు. గిట్టుబాటు అవుతుందా కాదా అనేది పరిశీలించకుండానే అధికారులు టెండర్లు ఖరారు చేశారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పరిధిలోని పెండ్యాల, పేపర్రు, పందలపర్రు, సీతానగరం వద్ద వంగలపూడి రీచులు, ఉమ్మడి కృష్ణా జిల్లాను 5 రీచుల్లో పెద్ద ఎత్తున అదనపు వసూలు జరుగుతున్నాయి. పెండ్యాల రీచ్లో లారీ లోడ్ 20 టన్నులకి 1380 చొప్పున తీసుకోవాల్సి ఉంటే అదనంగా మరో 5,000 వసూలు చేస్తున్నారు. పేపర్ దగ్గర 1920 రూపాయలకు గాను 5,000 అదనంగా ఇవ్వాల్సిందని పట్టుబట్టి తీసుకుంటున్నారు. పందలపర్రు రీచ్లో వ్యక్తులు బట్టి 5 నుంచి 6,000, ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో రీచ్లోని 3 నుంచి 5,000 వరకు అదనంగా దోచేస్తున్నారు. అసలు ధరను ఆన్లైన్లో తీసుకుని అదనపు సొమ్ము నగదుగా వసూలు చేస్తున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట, మండపేట నియోజకవర్గం 12 రీచ్లకి టెండర్లు పిలిచారు. టన్నుకు 120 రూపాయల వరకు చెల్లిస్తామని అందులో పేర్కొన్నారు. 65 బిడ్లు దాఖలైతే ఈ టెండర్లు గురువారం రాత్రి ఖరారు చేశారు. ఇందులో తాతపూడి రీచ్లో కోస్టల్ కన్సల్టెంట్ అనే సంస్థ టన్నుకి 26 రూపాయలు 10 పైసలు చాలంటూ టెండర్లు దక్కించుకుంది. వాస్తవానికి 40 టన్నులు ఇసుక తవ్వి స్టాక్ పాయింట్లకు తరలించేందుకు యంత్రాలకు 6 నుంచి 7,000 ఖర్చు అవుతుంది. కానీ టెండర్ పొందిన సంస్థ కోట్ చేసిన దాని ప్రకారం 1,044 మాత్రమే వస్తుంది. దీనివల్ల సంస్థపైనే భారం పడుతుంది. అక్రమంగా బిల్లు లేకుండా కొన్ని లోడ్లు తరలించడం ప్రభుత్వ ధర కంటే అదనంగా వసూలు చేస్తే తప్ప గిట్టుబాటు అయ్యే అవకాశం లేదు. దీంతో గత వైకాపా ప్రభుత్వంలో రాజమహేంద్రవరం చుట్టుపక్కల పడవ ర్యాంపులను తన ఆధీనంలో తీసుకుని సిండికేట్గా నడిపిన కీలక వ్యక్తి మళ్ళీ ఇప్పుడు రంగంలోకి దిగారు. గతంలో రాజమహేంద్రవరం వద్ద పడవ ర్యాంపుల వ్యాపారాన్ని ఆ వ్యక్తి తీసుకుని నెలకు 11 కోట్ల చొప్పున వైకాపా పెద్దలకు చెల్లించాడు. తొలుతకి ఇసుక రవాణాదారుడిగా ఉండి తర్వాత సిండికేట్ నడిపే స్థాయికి చేరాడు. ఇప్పుడు అతడికే మళ్ళీ ధవళేశ్వరం సమీపంలో పలు రీచ్లు అప్పగించారు. ఇది టోటల్గా ఈనాడు రాసుకొచ్చిన వార్త. ఇందులో కొన్ని ఫ్లాస్ చూడండి. 108 రీచుల్లో మాన్యువల్గా తవ్వి నేరుగా ఇసుక విక్రయాలకు అనుమతి తీసుకున్నది ప్రభుత్వం. మాన్యువల్ అంటే ఏంటి? కూలీలు తవ్వి తీసుకెళ్ళి మిషన్లో లారీలో పోయాలి. కానీ ఇక్కడ దేంతో పోస్తున్నారు? మిషన్తోనే. వాస్తవంగా కూలీలతో చేయిస్తే కనుక రోజుకి 100 లారీలు కూడా లోడు ఎత్తడం కష్టమే. ఇక్కడ అలా కూలీలు కూడా దొరకట్లేదు. ఇప్పుడు మిషన్లతోనే చేస్తున్నారు. గతంలో ఆ మిషన్లతో చేశారని చెప్పి ఎన్జీటీ రద్దు చేసింది. ఇప్పుడు మాన్యువల్గా చేస్తామని తీసుకుని దీంతోనే చేస్తున్నారు. ఇక్కడ రేటేమో ఒకటి చూపెడతారు, వాస్తవంగా మరొకటి జరుగుతుంది. ఫైనల్గా ఇసుకలో జరుగుతున్నది ఒకటి, వార్తలు ఒకటి, వాస్తవం మరొక రకంగా ఉంది. ఫైనల్గా రేట్ అన్న జగన్ టైంలో కంటే ఇప్పుడు తక్కువకి వస్తే చాలు అన్నటువంటి ఫీలింగ్తో ఉన్నారు. అది వచ్చినటువంటి చోట్ల జగన్ని తిట్టుకుంటున్నారు, రాని చోట్ల ఈ ప్రభుత్వాన్ని తిట్టుకుంటారు.